హాయ్ అండి. ఇప్పుడు మీకు నేను 2 మినిట్స్లో రెడీ అయిపోయే కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలి. టమోటాలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టాలి. మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత నేను ముందుగానే ఒక అరగంట ముందు పెసరపప్పు అనేది నానబెట్టుకున్నాను. అది ముందుగా మనం అలా పెసరపప్పు నానబెట్టుకుంటే మనకి త్వరగా అనేది కర్రీ అయిపోతుంది. పెసరపప్పు నానిన తర్వాత పెద్ద టైం పట్టదు కదా మనకి కర్రీలో ఉడకటానికి. అందుకనేసి ముందుగా నానబెట్టుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఇలా టమోటా ఉడికిన దాంట్లో వేసుకొని కొంచెం సేపు అనేది కలుపుకొని దాంట్లోకి మనకి రుచికి సరిపడినంత దాంట్లో ముందుగానే మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం చూసుకొని కారం, పసుపు వేసుకోవాలి. ఉప్పు అయితే ఇప్పుడు నేనైతే అసలు వేసుకోవటం లేదు, ఎందుకంటే లాస్ట్లో యాడ్ చేస్తాను. ఉప్పు అనేది వేస్తే మనకు కొంచెం టైం పట్టుద్ది ఉడకటానికి, పప్పు కదా, అందుకనేసి నేను ఉప్పు లాస్ట్లో కలుపుతాను. మీరు కూడా ఉప్పు అనేది లాస్ట్లో కలపండి, ఇప్పుడేం వేయద్దు. ఫస్ట్ కారము, పసుపు వేసేసి బాగా దాంట్లో కర్రీలో కలపండి. కలిపిన తర్వాత నేను పప్పు వేసుకున్న దాన్ని బట్టి వాటర్ పోసుకుంటున్నాను. మీరు కూడా పప్పు ఎంత వేసుకుంటారు దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. అంటే పప్పు ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉండేటట్టు, కర్రీ కదా మనం చేసేది, దానికి తగ్గట్టు కొంచెం వాటర్ ఉండాలి పప్పు ఉడికిన తర్వాత. అలా పోసుకొని నేను వేసుకున్న పప్పుకి 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. వాటర్ పోసుకొని బాగా కలుపుకున్నాను ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు. మీరు ఎంత పప్పు తీసుకుంటారో దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. నేనైతే మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకొని 1 విజిల్ వస్తే చాలు, 1 విజిల్ వస్తే చాలు అనమాట. మన కర్రీ రెడీ అయిపోయినట్టే. తర్వాత మూత తీసేసుకొని దాంట్లో మనము కొంచెం సాల్ట్ వేసుకొని కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా అనమాట. చాలా త్వరగా కూడా అయిపోద్ది. మనకు టైం లేదు అలాంటప్పుడు ఇది కానీ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది, బాగా తింటారు కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీంట్లోకి పప్పు వేసుకొని వేడి అన్నంలో ఇప్పుడు మనం చేసిన పెసరపప్పు తీయంగా అనమాట, అది వేసుకొని వడియాల కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ప్లీజ్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.